Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. అకౌంటెన్సీ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి 20 మార్క్స్ అదైతే ఉంటుంది. సో ఎటువంటి చాయిస్ ఉండదు, ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం ఇది. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి బేస్డ్ ఆన్ మనం అయితే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ మనం అయితే చేయాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఈ బ్యాలెన్స్ షీట్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా అవి చూడండి, మీ ప్రిపరేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ నుంచి మనం గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ నెట్ ప్రాఫిట్, సో ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ ఆ తర్వాత మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది P&L అకౌంట్ ద్వారా. సో ఆ వచ్చిన నెట్ ప్రాఫిట్ని మనం లయబిలిటీస్లో క్యాపిటల్కి యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఏ పర్టికులర్స్ అని కరెక్ట్గా చూసుకుంటే మీరు ఈజీగా 20 మార్క్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెట్ ప్రాఫిట్ రాంగ్ అయినా అండ్ బ్యాలెన్స్ షీట్ కొంచెం ఇటు అటు అయినా మీకు 15 to 18 మధ్యలో మార్క్స్ అయితే వస్తాయి. ప్రొఫార్మాలో ఎటువంటి కట్టింగ్స్ ఉండకూడదు, నీట్గా ఉండాలి. సో ఎలా కరెక్ట్గా చేయాలి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా ఉంది. రైట్ ఫ్రమ్ పర్ఫార్మాన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే సమ్ ఎలాగా చేయాలి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్స్కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో వన్స్ మనకి 20 మార్క్స్ ప్రాబ్లం క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 10 మార్క్స్లో వచ్చేసరికి మనకి చాయిస్ ఉంటుంది, 2 ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండ్ BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామందికి ఏంటంటే కొంతమంది ట్రిపుల్ కాలం ఈజీగా ఉంటుంది, 3 కాలం క్యాష్ బుక్ ఈజీగా ఉంటుంది, కొంతమందికి BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈజీగా ఉంటుంది. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లోని మనము పాస్బుక్ అండ్ క్యాష్ బుక్ సంబంధించిన పర్టికులర్స్ ఏదో కరెక్ట్ చూసుకుంటే మీకు ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో అవి లిస్ట్ ఎంతో ఉండవు. సో అవి చూసుకుంటే ఇచ్చిన ఈ 5ని ఎలా ట్రీట్ చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాంట్రా ఎంట్రీ మెయిన్గా చూసుకోవాల్సిన ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో కాంట్రా ఎంట్రీకి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ కాంట్రా ఎంట్రీని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో 12 పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా, మోస్ట్ రిపీటెడ్గా. సో అందులో చూసుకుంటే కనుక సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు మనకి యాడ్ చేసుకోవాల్సిన పర్టికులర్స్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై ది బ్యాంక్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కలెక్టెడ్ బై ది బ్యాంక్, డైరెక్ట్ పేమెంట్స్ ఇన్ టు ద బ్యాంక్ బై కస్టమర్, bills collected by the bank on behalf of the customer and wrong entry on the credit side of the passbook. ఇది ఈ పర్టికులర్స్ యాడ్ చేయడానికి ముఖ్యంగా అడగడం జరుగుతుంది క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు. అదే లెస్ చేయాల్సిన పర్టికులర్స్ ముఖ్యంగా 6 పర్టికులర్స్ ఏంటి అంటే చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ లెస్ చేయాల్సిన టాపిక్ ఇది. అండ్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్, డైరెక్ట్ పేమెంట్స్ in respect of rent insurance made by the bank and dishonor of bill discontinued with the bank and check entered in cash book but not sent for collection, wrong entry for on the debit side of the passbook. ఈ 12 పర్టికులర్స్ని ముఖ్యంగా చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన కూడా మనకి దాన్ని బేస్డ్ ఆన్ ఇవ్వడం జరిగింది. సో సంజనాకు సంబంధించిన మీరు BRSని అయితే క్రియేట్ చేయాలి. అదే ఇక్కడైతే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, ఇది ట్రిపుల్ కాలంలోనే ఎక్కడైతే మీరు కాంట్రా ఎంట్రీ చేస్తారో అక్కడ C అని మాత్రం పెట్టడం మర్చిపోకండి లెడ్జర్ ఫోలియోలో.
సో ఈజీగా చేసుకోవచ్చు. బీఆర్ఎస్ అయితే మీకు తొందరగా టైం కన్జప్షన్ ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు. కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రిపుల్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. కన్ఫ్యూజన్ మైండ్ లేదు, మేము క్లారిటీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు టైం ఈజీగా మీకు సాల్వ్ చేసుకోవడానికి తక్కువ టైంలో అయిపోయేది ఏంటంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్లో చూసుకుంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మనకి అకౌంట్స్ క్లాసిఫై చేయండి విత్ ఎగ్జాంపుల్స్. ముఖ్యంగా చెప్పాలంటే మనం 2 రకాలు ఉంటుంది, పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. సో ఇంపర్సనల్లో మళ్ళీ ఇంకో 2 అకౌంట్స్ ఉంటాయి, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ అని. సో పర్సనల్ అకౌంట్స్లో న్యాచురల్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ అకౌంట్స్, రిప్రజెంటేటివ్ అకౌంట్స్ కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ పర్సన్స్ అంటే లైక్ రాజేష్, లక్ష్మణ్, సురేష్, రమేష్, వీళ్ళందరూ కూడా న్యాచురల్ పర్సన్స్. సో మనుషులు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. అదే మనకి ఆర్టిఫిషియల్ పర్సన్స్లో అనుకోండి, లైక్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఉంటుంది, లైక్ ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఆంధ్రా బ్యాంక్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇలాగా. అదే రిప్రజెంటేటివ్లోకి వస్తే రెంట్ రిసీవబుల్ అకౌంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి రిప్రజెంటేటివ్ పర్సన్స్ లాగా వస్తుంది. లైక్ శాలరీస్ పేయబుల్, ఇవన్నీ కూడా మనకి రిప్రజెంటేటివ్ పర్సన్స్లా వస్తుంది. మెయిన్ న్యాచురల్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇంపర్సనల్లో వచ్చేసరికి మనకి రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ వస్తుంది. రియల్ అకౌంట్లో వచ్చేసరికి లైక్ గుడ్ విల్, కాపీ రైట్స్, ఇలాంటి లీజ్ సంబంధించిన టాంజిబుల్, ఇంటాంజిబుల్ 2 వస్తారు. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ 2 అంటే లైక్ బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్ ఇలాంటివి వస్తాయి. అండ్ గుడ్ విల్, కాపీ రైట్స్ ఇలాంటివి వస్తాయి. సో టాంజిబుల్ ఏంటివి? బిల్డింగ్స్, మిషన్, ఫర్నిచర్. అది ఇంటాంజిబుల్ అంటే గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్స్, లీజ్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్. సో 2 థింగ్స్ వస్తుంది, టాంజిబుల్ థింగ్స్ అండ్ ఇంటాంజిబుల్ థింగ్స్ 2 కూడా వస్తుంది. అండ్ అదే నామినల్ అకౌంట్లో వచ్చేసరికి మనకి లైక్ శాలరీస్, వేజెస్, రెంట్ పేడ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, ఇలాంటివన్నీ కూడా అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా నామినల్ అకౌంట్స్ అంటారు. సో ఏంటి నామినల్ అకౌంట్స్ అంటే? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ సంబంధించినవన్నీ కూడా మనకి నామినల్ అకౌంట్స్లో వస్తుంది. సో ఇలాగ మీరు పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ చూపిస్తే ఇట్స్ ఎనఫ్, మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది. సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ లైక్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అండ్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అండ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అండ్ కాస్ట్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం ఒక్కొక్క కాన్సెప్ట్ కోసం ఒక 2 to 3 లైన్స్ రాయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ అండ్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. సో చాలా సింపుల్. సో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అండ్ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అండ్ రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్. అదే ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటే posting of transactions to wrong side of an account and posting of wrong amount to an account and errors in totaling and errors of carrying forward and posting of only one aspect of journal entry into ledger and recording one aspect twice. సో ఇవి చాలా సింపుల్గా ఫింగర్ టిప్స్లో మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ అండ్ నాట్ డిస్క్లోజ్డ్ 2 చూసుకోండి. అండ్ నెక్స్ట్, రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్ 2019. సో ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, సేల్స్ బుక్ ఇంకా సేల్స్ రిటర్న్ బుక్ రెండిట్లో ఏవి చేయాలో ఆ ట్రాన్సాక్షన్స్ మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ మనకి ఒక 6 or 5 or 7, 5 to 7 ఇస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేస్తే సరిపోతుంది, చాలా సింపుల్గా. నెక్స్ట్, ప్రిపేర్ రవి అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో రవి చేసిన గూడ్స్ పర్చేజెస్, క్యాష్ పేడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిపేర్ రవి అకౌంట్. అండ్ నెక్స్ట్, వెరీ షార్ట్స్కి వచ్చేసరికి ఫస్ట్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ చాలా సింపుల్. సో డిప్రిసియేషన్ డెఫినేషన్ 1-2 లైన్స్ రాసి దాంట్లో టైప్స్ రాస్తే ఇట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, కాంట్రా ఎంట్రీ. ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 3 column క్యాష్ బుక్లోని 3 column క్యాష్ బుక్లో కాంట్రా ఎంట్రీ. సో దానికి సంబంధించింది. సో బోత్ సైడ్స్ మనం చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, అకౌంటింగ్. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, మ్యాక్సిమం అడగడం జరుగుతుంది. సో ఈ డిప్రిసియేషన్, కాంట్రా ఎంట్రీ, అకౌంటింగ్ మ్యాక్సిమంగా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, లెడ్జర్. సో లెడ్జర్, జర్నల్ 2 చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 10th ఉంది చూడండి, జర్నల్ అండ్ అలాగే లెడ్జర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, బుక్ కీపింగ్. అండ్ నెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ అండ్ డెబిట్ నోట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్.
సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కదా, సో మీరు డిఫరెన్సెస్లో చదువుకున్నా పర్లేదు, సపరేట్ చదువుకున్నా పర్లేదు. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి? సెల్లర్ టు బయ్యర్ అలౌ చేసిన డిస్కౌంట్ అది. ఇట్ ఈస్ అలౌడ్ బై ది సెల్లర్ టు ది బయ్యర్ ఎట్ ది టైమ్ ఆఫ్ సెల్లింగ్ ద గూడ్స్. సో గూడ్స్ అమ్మే టైంలోని సెల్లర్ అమ్మే అతను కొనే అతనికి ఇచ్చే డిస్కౌంట్ ఏంటి? ట్రేడ్ డిస్కౌంట్. అదే క్యాష్ డిస్కౌంట్ అంటే ఇట్ ఈస్ అలౌడ్ బై ది క్రెడిటర్ టు ది డెట్టార్ ఎట్ ది సెటిల్మెంట్ ఆఫ్ డ్యూ. సో ఇక్కడ వచ్చేసరికి బయింగ్ అండ్ సెల్లింగ్, ఇక్కడ క్రెడిటర్ అండ్ డెట్టర్ రిలేషన్. సో అండ్ ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇన్వాయిస్ బిల్లో చూపిస్తాము, అదే క్యాష్ డిస్కౌంట్ అనేది ఇన్వాయిస్ ఆర్ బిల్లో చూపించము. సో మనం ట్రేడ్ డిస్కౌంట్ ఎందుకు చేస్తామంటే సేల్స్ వాల్యూమ్ పెంచుకోవడానికి. సో అదే ఇట్ ఈస్ గివెన్ టు గెట్ ఎర్లీ అండ్ ప్రాంప్ట్ పేమెంట్. క్యాష్ డిస్కౌంట్ ఏంటి? పేమెంట్స్ క్లియర్ చేసుకోవడానికి కొంత డిస్కౌంట్ ఇచ్చేది క్యాష్ డిస్కౌంట్. అలా కాకుండా సేల్స్ పెంచుకోవడానికి చేసేదేమో ట్రేడ్ డిస్కౌంట్. సో ఇది ఇక్కడ మనకి కెటలాగ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్, కెటలాగ్లో ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ మీద ఇచ్చేది ట్రేడ్ డిస్కౌంట్. ఇది అలా కాదు, డ్యూ సంబంధించి ఇచ్చేదేమో క్యాష్ డిస్కౌంట్. సో మనకేంటంటే ఇది ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా కెటలాగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ చేయడం జరుగుతుంది, కానీ క్యాష్ డిస్కౌంట్ మాత్రము బుక్ ఆఫ్ అకౌంట్స్లో మాత్రమే చూపించడం జరుగుతుంది. సో ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ని అర్థం చేసుకొని చదివితే మీకు తర్వాత కూడా డిగ్రీలో కూడా మీకు ఈ రెండు కూడా పనికొచ్చే కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? జర్నలైజింగ్ దగ్గర మొదలుపెట్టి బ్యాలెన్స్ షీట్ దాకా కంప్లీట్గా అన్ని ప్రాసెస్ చేయడం, లైక్ జర్నలైజింగ్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో టోటల్ కంప్లీట్ సీక్వెన్స్ని ఫాలో అవుతూ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం. సో జర్నలైజింగ్ దగ్గర మొదలుపెట్టి బ్యాలెన్స్ షీట్ దాకా కంప్లీట్ చేసుకోవడమే అకౌంటింగ్ సైకిల్ అంటే. సో దాన్ని అర్థం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ జర్నల్ అండ్ ఆ తర్వాత సస్పెన్స్ అకౌంట్ అండ్ నెక్స్ట్ వోచర్. సో కంప్లీట్గా ఇవి వెరీ షార్ట్ సంబంధించి అండ్ షార్ట్స్ సంబంధించి ఇవి. సో షార్ట్స్ ఇవి సో ఈజీగా రాసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అకౌంట్స్ అనగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రొఫార్మాలో ఎక్కడ కట్టింగ్స్ రానియకుండా ఒక క్లియర్ ఐడియాతో మీరు ప్రొఫార్మాలోని పర్టికులర్స్ కరెక్ట్గా వేసుకొని, సో మీకు ఆన్సర్ తప్పు అయినా పర్లేదు, కొంచెం బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ కాకపోయినా పర్లేదు, అరౌండ్ 15 to 18 మార్క్స్ మధ్యలో అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలామంది ఇరిటేట్ అయిపోయి కట్ చేస్తూ ఉంటారు, క్యాన్సిల్ చేస్తూ ఉంటారు రాసిన పర్ఫార్మెన్స్. అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి, సో దట్ మీకు ఎక్కువ మార్క్స్ వస్తుంది. కామర్స్లోని టైం కొంచెం తగ్గించుకుని, అంటే 1 hour 20 minutes కామర్స్ ఫినిష్ చేసుకుని 1 hour 40 minutes అకౌంట్స్కి ఇచ్చుకుంటే మీరు కంఫర్ట్గా మీరు అకౌంట్స్ని ఫినిష్ చేసుకుంటారు అండ్ మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. 99 మార్క్స్ మ్యాక్సిమం ఈజీగా వచ్చే అవకాశం ఉంది కామర్స్ ప్లస్ అకౌంట్స్ సబ్జెక్ట్లో. సో మీరు దానికి చేయాల్సింది ఏంటి అంటే నీట్ రిప్రజెంటేషన్ అనేది మెయిన్గా చాలా ముఖ్యం. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అండ్ ఇవి మీ ఎగ్జామ్కి వచ్చి మీరు మంచిగా సక్సెస్ అవుతారని మన ఛానల్ నుంచి మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.